ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవ, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే తండ్రి, ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కూడికి ఆదరించి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడ అయిన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా, నీ వాక్యానికి నేను తండ్రి అయ్యా ప్రకటించే భాగ్యాన్ని, ధన్యతను నైనా నువ్వు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా, వాక్యాన్ని ప్రకటించుండగానైనా తండ్రి, యేసునామములోనైనా తండ్రి నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నైనా ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా తండ్రి, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఎడంతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా. అయ్యా, వాక్యం ద్వారానైనా తండ్రి అయ్యా మాతో, మా అందరితో నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయము చేయమని యేసునామములో ఈ చిన్ని ప్రాంతం బంగారు పాదాలకినైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిలో కూర్చుండువారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో పాపాలు చేసి ఎంతగానో దేవునికి దూరమై, ఎంతగానో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి, ఎంతగానో దేవుని హృదయాన్ని గాయపరిచింది. అనేకులు ఈమెను చూసినట్లయితే అందరూ ఈమెను చూసి ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు పలకరించేవారు కాదు, ఎవరు ఈమెతో ప్రేమగా ఉండేవారు కాదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆమె మాత్రం ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఏం చేసిందండి? విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది. ప్రియ సహోదరి సోదరా, ఎంతగా ఆమె ప్రేమించిందండి? ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారి పాదాల మీద పడి కన్నీళ్లతో ఆమె చేసిన పాపాలను బట్టి కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు పాదాలను కడిగింది. ప్రియ సహోదరి సోదరా, కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను కడిగి ఆమె తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తుడిచి ఏం చేసిందండి? అత్తరుతో యేసుక్రీస్తు ప్రభువారు పాదాలను తుడిచింది. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ కన్నీళ్లు చూసినట్లయితే ఆమె జీవితంలో ఆమె చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపపడింది. రెండవదిగా చూసినట్లయితే తల వెంట్రుకలు. స్త్రీకి తల వెంట్రుకలు అనేవి చాలా ఘనమైనవి. అంటే ఆమె ఉన్న స్థితిలో నుండి ఎంతో దీనంగా దేవుణ్ణి ఘనపరిచింది. మూడవదిగా చూసినట్లయితే అత్తరుతో ఆమె ఏం చేసిందండి? యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తుడిచింది.
అంటే ఆమె ఎంతగా దేవుడి దగ్గర తగ్గించుకుందంటే ఆమె జీవితంలో ఆమె చేసిన ప్రతి ఒక్క పాపాలను బట్టి పశ్చాత్తాపడింది. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఈమె వలె అనేక మంది ఉంటారు, కానీ పశ్చాత్తాపడరు. ప్రియ సహోదరి సోదరా, ఈమె శరీరంతోనే పాపం చేసిందండి, కానీ అనేక మంది ఆలోచనలో, తలంపుల్లో, నిర్ణయాల్లో, చూపుల్లో, వెళ్ళే మార్గంలో కూడా పాపం చేసేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టే ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, ఆమె ఎంతగా ప్రేమించిందండి దేవుణ్ణి. కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను కడిగింది, పశ్చాత్తాపపడింది. ఆమె తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను తుడిచి అత్తరుతో యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను తడిపింది. ఎంత దీనత్వాన్ని, ఎంత తగ్గింపు స్వభావాన్ని ఎంతగా ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల కనపరిచిందండి. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని భోజనానికి పిలిచారో సీమోను గారు, అతను చేసిన మర్యాద కంటే ఎంతో ఉన్నతంగా, శ్రేష్టకరంగా ఈమె దేవుణ్ణి మహిమపరిచింది, దేవుణ్ణి ప్రేమించిందని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది ఈ లోకంలో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎంతగానో సాతాను చేత చిక్కబడి అనేక విధాలుగా పాపాలు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, యవ్వనస్తులు యవ్వన కాలంలో త్రెట్టిల్లారు అనుకోవచ్చు, కానీ వివాహమైనప్పటికీ, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ వేరే వారితో పాపం చేస్తూ ఎంతగానో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారు అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, అనేక విధాలుగా దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని నమ్ముకొని బాప్తీసం పొంది రక్షణ పొంది కూడా అనేక విధాలుగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని నామాన్ని అనేక మంది అవమానపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఈ పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకుందండి యేసయ్య ఒక గొప్ప ప్రేమను తెలుసుకుంది, యేసయ్య యొక్క గొప్ప త్యాగాన్ని తెలుసుకుంది. యేసయ్య ద్వారానే ఆమె కలిగి ఉన్న పాపాల నుండి విముక్తి పొందుకొని రక్షణ మార్గం పొందుకుంటుంది అనే విశ్వాసంతో, నిరీక్షణతో యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళింది. ప్రియ సహోదరి సోదరా, అందరూ లోక మనుషులందరూ, ఈ లోకంలో అనేక మంది మనుషులందరూ ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈమె విస్తారముగా ప్రేమించింది కాబట్టే ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలు, మనం చేసే పాపాలు ఆలోచనలో, తలంపుల్లో, నిర్ణయాల్లో, చూపుల్లో, వెళ్ళే మార్గంలో, ఉద్యోగం చేసే చోట, చదువుకునే చోట, వ్యాపారం చేసే చోట, సేవలో, ఎక్కడైనా సరే మనం చేసే పాపాలు క్షమించబడాలి అంటే విస్తారముగా దేవుణ్ణి ప్రేమించే ఉన్నతమైన లక్షణం మనలో ఉండాలని దేవుడి రుజువాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ స్త్రీ అయితే, పాపాత్మురాలైన స్త్రీని అయితే అనేక మంది అసహించుకున్నారు, నీచంగా చూశారు. ఈవెను అసలు ఆమెకి కనీసం చేయి పట్టుకుంటేనే ఎటువంటి రోగాలు వస్తాయో అని భయపడ్డారు. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదండి. ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన ప్రేమ, విడువని, ఎడబాయని, శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ అండి. యేసయ్య ఆమె పాదాల మీద పడుతున్నా కూడా ఎంతగానో ఆమెకెళ్ళి చూసి దీనంగా ఆమెను ప్రేమించాడు, క్షమించాడు.
ఆమెకు నూతన మనస్సును అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మన జీవితంలో. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చేస్తున్న తప్పులు బట్టి ఈ అనారోగ్యంతోనే నేను మరణిస్తానేమో, నేను చేస్తున్న ఈ తప్పులను బట్టి ఈ ఆర్థిక సమస్యల్లోనే నేను మరణిస్తానేమో, నేను చేస్తున్న ఈ తప్పులను బట్టి నా బిడ్డల్ని నేను కోల్పోతానేమో అని అనుకుంటూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీకి రెండో అవకాశాన్ని ఇచ్చినట్లు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా మనకు రెండో అవకాశాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన్ని మనము విస్తారముగా ప్రేమించినప్పుడే, మనం చేసిన విస్తారమైన పాపాల క్షమాపణ కలిగి ఆయన ఇచ్చే ఉన్నతమైన సహాయాన్ని, విడుదలను, స్వస్థతను మనం పొందుకుంటామని ఆయన కృప ద్వారా దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ వలె మనం కూడా మనం చేస్తున్న పాపాలను బట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపపడే వారిగా ఉండాలి. ఈ స్త్రీ వలె దేవుడి దగ్గర విధేయత, తగ్గింపుతో దేవుణ్ణి వేడుకునేవారుగా ఉండాలి. ప్రియా సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే ఇష్టానుసారంగా తప్పులు చేస్తూ ఉంటారు. ధైర్యముగా అనేకులు ఎదుట మాట్లాడుతూ ఉంటారు. ధైర్యముగా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, దేవుడి గురించి పాడుతూ ఉంటారు. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందండి, ఆ చేసిన తప్పులను బట్టి ఎక్కడో ఆమె ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడి దగ్గరికి రావడానికి కూడా ఆమె భయపడింది. నేను ఒక పాపాత్మురాల్ని, యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పాదాలను పట్టుకోవాలో వద్దో అని ఆమె సందేహపడింది. కానీ చాలా మంది ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ కూడా దేవుని సన్నిధిలో నిలబడతారు, పాటలు పాడతారు, దేవునికి సాక్షి అని చెప్పుకొని జీవిస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందండి, ఆమె హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తప్పును కన్నీటితో దేవుడి పాదాల మీద, ఆ కన్నీళ్లను యేసయ్య పాదాల మీద పడేలా చేసి కన్నీళ్లతో ఆమె చేసిన పాపాలను కడుక్కుంది, పశ్చాత్తాపపడింది. ప్రియ సహోదరి సోదరా, ఈ స్త్రీ వల్ల మనం ఉండాలి. మనకు దేవుడు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన విస్తారముగా ప్రేమించి మనం చేసిన పాపాల క్షమాపణ పొందుకొని, ఈ స్త్రీ వల్ల నూతన మనసును పొందుకొని, ప్రియ సహోదరి సోదరా, రక్షణ పొందుకొని ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసయ్య ఇక్కడ చివరిగా పలికిన మాట చూసినట్లయితే, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళవని ఆ స్త్రీతో యేసయ్య చెప్పాడు. ప్రియ సహోదరి సోదరా, ఆమె విశ్వసించింది, యేసయ్య మాత్రమే నేను చేసిన పాపాలకు క్షమాపణ ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నన్ను ప్రేమించగలడు, యేసయ్య మాత్రమే నాకు నూతన హృదయాన్ని ఇవ్వగలడు, యేసయ్య మాత్రమే నన్ను రక్షించగలడు అని ఆమె విశ్వసించింది. విశ్వాసాన్ని క్రియల్లో చూపించి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడి ఆమె పాపాలను ఒప్పుకొని, ప్రియ సహోదరి సోదరా, ఎంతగానో యేసయ్యను ఆమె కనపరిచింది. ప్రియ సహోదరి సోదరా, ఏం చేసిందండి, కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది, ఇంకా అత్తని పూసి యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. విస్తారంగా ఆమె ప్రేమించింది కాబట్టి యేసయ్యను, ఆమె జీవితంలో చేసిన విస్తారమైన పాపాలకు క్షమాపణ పొందుకొని, నూతన మనస్సు పొందుకొని, రక్షణ పొందుకొని సమాధానము గలదై వెళ్ళింది. ప్రియ సహోదరి సోదరా, ఆమె జీవితంలో ఆమె చేసిన పాపాలను బట్టి అందరూ అసహించుకుంటూ, నీచంగా చూస్తూ అందరూ వెలివేశారండి. సమాధానమే లేదు, సంతోషమే లేదు, సఖ్యత లేదు, శాంతి లేదు, సంతృప్తి లేదు. కానీ యేసయ్య దగ్గర పశ్చాత్తాప పడినప్పుడే, యేసయ్య పాదాలు పట్టుకున్నప్పుడే ఆమె సమాధానాన్ని పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, మనకి సమాధానం కావాలి అంటే
మన జీవితంలో మనకి నూతన మనసు కావాలి అంటే, మనకి మనం చేసిన పాపాల నుండి క్షమాపణ కావాలి అంటే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలని ఈ స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ స్త్రీ వల్ల మనము కూడా సమాధానాన్ని పొందుకునే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనకి ఆస్తులు, బంగళాలు, పేరు ప్రఖ్యాతలు, బంగారం, ఉన్నతమైన స్థితి, కులం, ఉన్నతమైన వస్తువులు మనకి ఉన్నా కూడా సమాధానము గనక మన జీవితంలో లేకపోయినట్లయితే అవన్నీ మనకున్నా కూడా వ్యర్థమే. దేవుడి నుండి మన క్షమాపణ లేకపోయినట్లయితే అవన్నీ మన జీవితంలో ఉన్నా కూడా వ్యర్థమే. దేవుడిచ్చే నూతన మనసు మనం పొందుకోకపోయినట్లయితే ఎన్ని మనకు ఉన్నా కూడా అవన్నీ వ్యర్థమే. ఈ స్త్రీకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఈమె మరణిస్తే దేవుని రాజ్యంలో చేరుతుంది. ఎందుకంటే ఈమె విస్తారంగా ప్రేమించి ఈమె చేసిన పాపాలకు క్షమాపణ పొందుకుంది కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు మనందరితో మాట్లాడే ఒక గొప్ప విషయం ఏంటంటే, విస్తారముగా దేవుడిని ప్రేమించినట్లయితే మనం చేసిన పాపాలను దేవుడు క్షమించి నూతన మనసును మనకు అనుగ్రహించి మన జీవితంలో మనకు రక్షణ అనుగ్రహించి సమాధానాన్ని అనుగ్రహిస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి కృప, ధన్యత, యోగ్యత, ఇంత శ్రేష్టమైన గొప్ప అనుభూతి మనందరి జీవితాల్లో కూడా మనందరము పొందుకునే వారముగా ఉందుదుముగాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. అయ్యానైనా పాపాత్మురాలైన స్త్రీ వలెనైనా మేము కూడా నైనా విస్తారముగా నిన్ను ప్రేమించే కృపను దయచేయండి తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పాపాలకు క్షమాపణ పొందుకునే కృపను దయచేయండి తండ్రి నైనా. అయ్యా, ఆమె ఎంతగానో నైనా తండ్రి నిన్ను ప్రేమించింది తండ్రి నైనా. ఆమె ఎంతగానో నిన్ను ప్రేమించినైనా తండ్రి అయ్యా, ఆమె కన్నీళ్లతో ఆమె పాపాలను ఒప్పుకుంది తండ్రి నైనా. ఆమె వలెనైనా తండ్రి అయ్యా మేము కూడా నీ పాదాల మీద పడినైనా కన్నీళ్లతోనైనా తండ్రి అయ్యా మేము మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క పాపాలను ఒప్పుకునే కృపను దయచేయండి తండ్రి నైనా. ఆ స్త్రీకి నైనా తండ్రి జీవితంలో రెండో అవకాశాన్ని ఇచ్చావు తండ్రి నైనా. మా అందరికి కూడా నైనా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నైనా తండ్రి మా జీవితంలోనైనా నీవు రెండో అవకాశాన్ని దయచేయండి తండ్రి. మేము కూడా నైనా తండ్రి మా పాపాలను కన్నీటితో ఒప్పుకొని నైనా తండ్రి అయ్యా 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 నువ్విచ్చేనైనా తండ్రి అయ్యా రక్షణను నైనా తండ్రి అయ్యా పొందుకొని సమాధానం గలవై అయ్యా సమాధానాన్ని పొందుకొని నైనా అయ్యా తిరిగి నైనా తండ్రి అయ్యా 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 మేము నైనా వెళ్ళి సాక్షులుగా జీవించే మహాకృపను మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. అయ్యా నైనా ఈ పాపాత్మురాలు అయిన స్త్రీ వలెనైనా అనేక మంది ఈ రోజుల్లో కూడా నైనా తండ్రి అనేకమైన పాపాలు చేస్తూ నిన్ను గాయపరుస్తూ నీ సన్నిధికి దూరం అవుతున్నాయినా అయ్యా నీ నామానికి అవమానం తెచ్చేవారుగా అనేకులు ఉన్నారు తండ్రి. వారిని దర్శించండి తండ్రి. వారి కూడా పశ్చాత్తాపంతోనైనా అయ్యా వారి పాపాలను కడుక్కుని నైనా నువ్వు ఇచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. అయ్యానైనా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరైతే నైనా తండ్రి అయ్యా ఎన్నో సంవత్సరాలుగా నైనా తండ్రి అయ్యా అయ్యా తీరని సమస్యలతో బాధపడుతున్నారు అయ్యా, నీ చిత్త ప్రకారం వేసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా నీ వాక్కు ద్వారా ఉన్నతమైన స్వస్థత విడుదలనైనా అనుగ్రహించినైనా నీవే వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినైనా నీకు సాక్షులుగా నిలబెట్టమని నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని నైనా అయ్యా నైనా తండ్రి సమస్తమును తండ్రి అయిన దేవా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నేను తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
బ్రతికిస్తుంది ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన కొండలలో లోయలలో నాయన మేము సంచరించినప్పుడు అయా ఏది కూడా నాయన తోచని పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా కనుగొని తండ్రి మీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అయా తండ్రి నాయన అందరూ కూడా మా జీవితాలను బట్టి నాయన అపహాసం చేసినప్పటికీ తండ్రి మీరు మాత్రమే తండ్రి నాయన ప్రేమగా నాయన మమ్మల్ని ఆదరించారు ప్రభా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ లోకం సర్వ సృష్టి మీదే కదా ప్రభా. మేమేమివ్వగలం తండ్రి? కేవలం నాయన ఈ స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి స్తోత్రం నాయన, స్తుతి ఆరాధన
యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. చివరి ప్రార్థన ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న హెప్సిబా అమ్మగారు ఇస్తారు. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యదానం ద్వారా తండ్రి మీరు ఎంతగానో సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రార్థన విజ్ఞాపనలకు వెళ్తుండగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోదండి, ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నాయన, కిరణ్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, భార్యను జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ యేసు రక్తం అనే కంచవేమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వడగాల్పులు తగలకుండా మీ హస్తంలో భద్రపరచుకోనండి. అలాగే తండ్రి సందీప్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డల చుట్టూ మీ కంచవేయండి ప్రభా. అయ్యా, బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయండి. అయ్యా నాయన, బిడ్డల చుట్టూ మీ కంచవేయండి ప్రభా. ఏ దృష్టికి కూడా ముట్టకుండా ప్రభా, యేసు రక్తం అనే కంచెనైనా సందీప్ చుట్టూ, ఆయన వారి కుటుంబం చుట్టూ ఏమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన, బ్లెస్సింగ్ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన, ఇంకా నాయన రాలేని బిడ్డలు నాయన రత్న భాష గారిని జ్ఞాపకం చేసుకోదండి, మరి భార్యను బిడ్డలు జ్ఞాపకం చేసుకోదండి. వారి చుట్టూ మీ యేసు రక్తం అనే కంచవేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. ఆను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోదండి. ఇప్పటికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రాలు నాయన. అయ్యా, తన భార్యకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాయన, అయా కోటి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయా, వడగాల్పులు తగలకుండా ఆ చిన్న బిడ్డల చుట్టూ మీ యేసు రక్తం అనే కంచవేమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, కోటి గారిని, వారి భార్యను, వారి బిడ్డలు అయినా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. వారి చుట్టూ మీ కంచవేమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడిపించండి ప్రభా. అయా, బిడ్డలకు మంచి ఆలోచన కలిగించుతండి నాయన. అయా, ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడిపించే మార్గాన్ని నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా తండ్రి, కనికరం కలిగిన దేవుడు తండ్రి, అలాగే నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోదండి. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన, అయ్యా బుధవారం జరిగిన నాయన గీతిక ఎంగేజ్మెంట్లో మీరు తోడుగా ఉండండి. వాతావరణాన్ని సమస్తమును నాయన అయ్యా మీరే స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, మీ నామానికి మహిమకరంగా నాయన. అయ్యా, కొండ గారి రామకృష్ణ గారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా తండ్రి అయ్యా కూడిక జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్త విషయాల్లో మీరే కృప చూపించండి, నడిపించండి, బలపరచండి అయ్యా. అలాగే నా బిడ్డల వివాహాల విషయంలోనూ నాయన, నా ఆరోగ్య విషయంలోనూ నాయన మీరే కృప చూపించి నడిపించమని ప్రభా. అయ్యా, ఇంకెందరైతే రక్షణ భాగ్యం లేదో వారందరికీ రక్షణ మార్గాన్ని అయ్యా వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం. సంస్థ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని, ఇంకెందరైతే ప్రార్థనాస్త కోరి ఉన్నారో ప్రతి బిడ్డని దర్శించి సహాయం చేయమని, విడిపించమని ప్రార్థిస్తాం. సంస్థ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.